కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరలా మీ మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా మరి ప్రతి మంగళవారం ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఈ టీవీ ఛానల్లో, తర్వాత ఈ ఛానల్లో కూడా మాట్లాడాలని మరి దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మాకిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మా అందరి జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఛానల్ ద్వారా ప్రభువా ప్రతి గృహంలో నీ మాటలు ప్రభువా ప్రకటించడానికి మా తండ్రి ప్రకటించబడుచున్నటువంటి నీ నామానికి మహిమ కలుగునట్లుగా మాట్లాడుతూ ఉన్న మమ్మలను మా ప్రభువా మీరు బలపరిచి మా అందరికి అవసరమైన సందేశాన్ని ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. కష్టములెన్నో కలుగుచుండినా, నిష్ఠరోక్తులు ఎన్నెన్నో వచ్చినా, దుష్ట జనములు పైకి వచ్చిన, దుష్ట జనములు నీ పైకి లేచిన, ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. నీరు కట్టిన తోట వలెనో నిత్యము కూచుండు నీటి ఊట వలెనో, నీటి కాల్వలయరో నాటబడినదై, నీటి కాల్వలయరో నాటబడినదై, వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపంగా నీ వందువు. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. నీటి వరదలు నిలువెత్తి వచ్చిన, నిండు సముద్రం ఉప్పొంగి పొర్లిన, ఆకాశము నుండి అగ్ని కురిసిరా, ఆకాశము నుండి అగ్ని కురిసిరా, ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదు. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా
ఏ చింత నీకింక లేదుగా, యేసయ్య నా చెంతనుండగా, ఏ చింత నాకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వినవలసిందిగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నానండి. మనము దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. ఇది పనిపాట్ల సమయం. ఉద్యోగస్తులు, బాక్సులు, పిల్లల క్యారేజీలు ఇవన్నీ కూడా హడావుడిగా ఉండేటువంటి సమయం. అయినా మనస్సు ఇటువైపు పెట్టండి, మాట వినండి. సమయంలో నేను మాట్లాడబోయేటువంటి ధ్యానాంశం కూడా ఏంటంటే, మాట వింటే ఏముంది, ఎవరి మాట వినాలి, వినకపోతే ఏంటి, ఎవరి మాటలు వినకూడదు, మాటలు వినాలి, ఎవరి మాట వినాలి, వినకపోతే ఏంటి, ఎవరి మాట వినకూడదు. ఈ 4 మాటల మీద ఈ దిన ధ్యానాంశం ఉంటుందండి. కొంచెం చెవిటి వైపిచ్చి వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము 2 రాజుల గ్రంథములో ఒక సైన్యాధిపతి మనకు కనపడతాడండి. ఆ సైన్యాధిపతి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వచనాలు చదివితే చక్కని స్టోరీ కనిపిస్తుంది మనకు అక్కడ. ఆ స్టోరీ ఏమిటంటే, ఆ స్టోరీలో 2 ప్రముఖమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. ఈ నయమాన్ కనిపిస్తాడు, ఇశ్రాయేలు చిన్నది కనిపిస్తుంది, ఇశ్రాయేలు రాజు కనపడతాడు, ఎలీషా కనపడతాడు. ఎలీషా దగ్గర ఉండేటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తారు. అందరూ ముఖ్యమైనటువంటి వ్యక్తులే. కానీ మాట చెప్పేవారు, వినేవారు, వినకపోతే ఏంటి అనేటువంటి సందర్భం ఈ రాజు జీవితంలో మనం స్పష్టంగా చూడటం జరుగుతూ ఉంది. 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన సైన్యాధిపతి, తన యజమానికి దృష్టికి ఘనుడు, ఘనమైన వ్యక్తి, యజమానుడు దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. ఆయన ఎక్కడ యుద్ధాలు చేసినా జయమే కానీ అపజయం ఎరిగినటువంటి వ్యక్తి. అంత గొప్ప అనుభవాన్ని కలిగిన ఆ వ్యక్తి జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి ఉంది. అది ఆయన భార్యకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ ఇంటిలో 3వ వ్యక్తిగా ఇశ్రాయేలు దేశం మీద యుద్ధము చేసి ఆ ప్రజలందరినీ జయించి ఇశ్రాయేలులో ఒక చిన్నదానిని ఈ యొక్క సైన్యాధిపతి వాని ఇంటికి తెచ్చాడు. ఆ చిన్నది అతనుకున్నటువంటి ఆ వ్యాధిని పరీక్షించింది, భార్యాభర్తలిద్దరి యొక్క ఆరోగ్యాలు పరీక్షించింది. అయితే ఆమె చెరగొని తీసుకొని వచ్చినటువంటి చిన్నది అయినా ఆ ద్వేషం కానీ అసూయ కానీ ఆమె మనసులో లేదు. ఆ రాజు మా దేశాన్ని పాడు చేసాడని కానీ, మా ప్రజలను యుద్ధం చేసి జయించాడని కానీ, నన్ను పట్టుకొని చాటుగా ఈ స్థలానికి తెచ్చాడని కానీ ఇలాంటి మనస్సాచిన దానిలో లేదు. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలీల జాతికి చెందింది కాబట్టి మరి హింసించే వారిని సైతం ప్రేమించే గుణం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఆ చిన్నది. అయితే ఆ సంగతి ఆ చిన్న బిడ్డ తెలుసుకుని తన భార్యతో, నా యజమానుడు నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న మాట సూచన ఈ చిన్నది ఇవ్వగా తన భార్య లోబడి భర్తకు చెప్పింది. ఆయనంత తేలిగ్గా మాట వినే మనిషి కాదు. నేను సైన్యాధిపతిని, నా యజమానుడి దృష్టికి నేను ఘనుడను, మంచి పేరు పొందినవాడను, దయ పొందినవాడను, పరాక్రమశాలిని కదా, నా మాటే అందరూ వినాలి కానీ నేను వేరొకళ్ళ మాట వినటం ఏంటనేటువంటి స్వభావం కలిగినటువంటి మనిషి అన్నమాట. ఏదైతే ఏమైందిలే అని ఆ ఇశ్రాయేల్ రాజుకి ఒక పత్రిక పంపాడు. మీ దేశంలో ఎవరో ప్రవక్త ఉన్నాడంట,
మరి ఆ ప్రవక్త నా కొరకు స్వస్థతను ప్రకటిస్తే నేను స్వస్థపరచబడతానంట అని చెప్పి నేను వస్తున్నానని ఆ ప్రవక్తకు తెలియచేయమని ఒక పత్రిక పంపుతాడు. ఆ పత్రిక చూడగానే ఇశ్రాయేలు రాజు, నేను దేవుడనా, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను చంపడానికి, బ్రతికించడానికి అని ఆయన వ్యసన పడుతున్న సంగతి, ఈ పత్రిక పంపిన సంగతి ఎలీషా చెవిని పడగానే ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క ఇశ్రాయేలు రాజుతో, నువ్వెందుకు నీ వస్త్రములు చింపుకుంటున్నావు? ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడనిమ్మో, అతన్ని నా యొద్దకు రానిమ్మో అని ఆ 8వ వచనంలో ఈ సారాంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. 9వ వచనం దగ్గరకు వచ్చేసరికండి, నయమాను గుర్రములతోనూ రథములతోనూ ఎలీషా ఇంటి ద్వారమున నిలబడగా, ఎట్టికేలకు మొత్తానికి కదిలింది బండి. కదిలి ఎలీషా అనే ప్రవక్త దగ్గరకు, ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. ఎవరైనా మరి ఇంత ఘనుడు వస్తున్నాడు అంటే ఎంతో మరి ఆర్భాటంతో ఆ యొక్క రాజును ఎదుర్కోవటానికి ఈనాటి సామాన్య మనుషులమైన మనమైతే, ఒకవేళ సేవకులమైనా సరే, ఆర్భాటంతో ఎంతో ఆనందంతో అతన్ని ఎదుర్కోవటానికి మనం ఇష్టపడతాం. నాటి పరిస్థితులు మనం చూస్తున్నాం, ఆ పరిస్థితుల మధ్య మనం ప్రస్తుతం ఉన్నాం. కానీ ఎలీషా ఒక్క అడుగు కూడా కదలల. తన దూతను పంపాడు. ఆ నయమానును వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో స్నానము చేయమని చెప్పని తన దూతను పంపాడు. అతని శరీరం బాగైపోతుంది అని నువ్వు వెళ్ళి అతనితో చెప్పాయా అని తన దూతను పంపాడు. 10వ వచనంలో ఈ కుష్ఠవ్యాధి గురించి ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. కానీ ఇతని జీవితంలో ఉన్న, ఇతని స్వస్థత కొరకు ఆటంకముగా ఉన్న, అప్పటి వరకు కన్నులు తెరవబడకుండా మాట వినే గుణము లేని ఆ యొక్క రాజుతోటి ప్రవక్త అయిన మాటల ద్వారా కనువిప్పును, స్వస్థతను చూడటానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చిన్నదే ఆ ప్రణాళిక. ఆ చిన్నది ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఆ ఇంటిలోనికి వెళ్ళటానికి దేవుని సంకల్పం ఒకటి ఉంది. అయితే ఈయనేం ఊహించాడంటే, ఆ ప్రవక్త వచ్చి ఇప్పుడు చేస్తున్నారు కదా, అరికాలు మొదలుకొని తల వరకు తాకటం, కర్చీపులు చూపించటం, ఇంకేంటండి ఎలా ఇది తాకితే, ఈ యొక్క కర్చీపు తాకితే స్వస్థత, ఈ నూనె జిమ్మితే స్వస్థత, ఇంకోటి ఏదో చేస్తే స్వస్థత అనేటువంటి ఈ పరిస్థితుల మధ్య ఆనాడు కూడా అదే ఉద్దేశాన్ని ఆ నయమాను ఊహించుకున్నాడు. నా దగ్గరకు వస్తాడు, నన్ను తాకుతాడు, నా యొక్క వ్యాధిని ముట్టుకుంటాడు, నాకు స్వస్థతనిస్తాడు, నన్ను ఎదుర్కొంటాడు, నాకు స్వాగతం పలుకుతాడు అనుకున్నాడు. కానీ నిజంగా దేవుని యొక్క ప్రవక్తలు, నిజంగా దేవుడు వాడుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎలా ఉండాలో అంతవరకే అలాగునే ఉంటారు. దేవుని మాటకు కట్టుబడి ఉంటారు. దేవుని మాట తప్ప మరొక మాట వారి జీవితాల్లో ఎన్నడూ కూడా ఉండదు. మనుషుల యొక్క ప్రగల్భాలు కానీ, మనుషుల యొక్క ముఖస్థుతి కానీ, మనుషుల యొక్క ఘనతలు కానీ వారు అపేక్షించరు, వారు కోరుకోరు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఎలీషా జీవితంలో మనం చదువుతూ ఉండగా మనకు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ ఎలీషా యొక్క స్వభావము మరి ఎక్కడా కూడా మరి ప్రగల్భాలకు వెళ్ళినట్టుగా మనకు కనపడదు. ఆయన రాలేదు. కానీ ప్రేమ లేక రాలేదా? తగ్గించుకోవటం తెలియక రాలేదంటే కానే కాదు. అతని గుణం మార్పు చెందాలి. మాట వినే గుణం అతనికి లేదు. ఆ మార్పు కొరకు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడా, ఆయన ఎలాగున స్పందిస్తాడా అనేటువంటి ఆ యొక్క గమనింపు కొరకు ఆ దూతను పంపటం మనం చూస్తాం. చాలా ఇబ్బంది అయింది. మాట వినే గుణం లేదు కదా, కోపం పెరుగుతూ ఉంది, ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. దమస్కు పట్టణంలో, పరస్పరమైనటువంటి పట్టణాల్లో ఎన్నో నదులు ఉన్నాయి కదా. ఇశ్రాయేలు దేశములన్నిటికంటే
శ్రేష్టమైన నదులు నాకు ఎన్నో ఉన్నాయి, నా దేశంలో ఎన్నో నదులు నాకున్నాయి. కానీ నేను ఇప్పుడు వెళ్ళి నేను మునగాల, మునిగితే స్వస్థత వస్తుందా అని మాట వినటానికి మాత్రం ఇష్టపట్ల. తన దాసుల్లో ఇంకొకడు అన్నాడు, అయ్యా ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమంటే దాని కొరకు నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టా పని చేస్తావు కదా. ఆయన ఏమి కోరుకోలేదు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగి స్నానము చేయమనే కదా నిన్ను కోరుకుంది. ఈ మాట వినటం మంచిదయ్యా అని తన దాసుల్లో తన పనివారిలో ఒకని చేత హెచ్చరించబడ్డాడు. అప్పుడు అది వాస్తవేనని ఎలా లోబడ్డాడో, దేవుడు అలా మనసును ఎలాగున లోబడే రీతిగా మలచాడో మొత్తానికి యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు స్నానము చేశాడు. 6 సార్లు చేస్తే సరిపోదా? 7 చేయాల్సిందేనా? 2-3 సార్లు చేస్తే సరిపోదా? ఈనాటి ప్రజలందరూ కూడా దేవుడు ఒకటి చెప్తే ఒకటి, ఆయన సంపూర్ణంగా ఏదైతే చెప్తున్నాడో ఆ సంపూర్ణమైన దానిని చదివే విషయంలో కానీ, గ్రహించే విషయంలో కానీ, అనుసరించే విషయంలో కానీ ఎంతో కొరత కనపడుతూనే ఉంది ప్రజల్లో. క్రైస్తవుల్లో మరింతగా కరువుగా కనిపిస్తూ ఉంది. వింటారు, తెలుసు, కానీ సంపూర్ణంగా తెలుసుకోవటానికి, సంపూర్ణంగా అనుసరించటానికి కొంత చేసే కదా చాలు, ఇంతకన్నా నేను ఎక్కువ చేయలేను, ఇంకింతే నా స్థితి, నా స్తోమత ఇంతే అని చెప్పి అసంపూర్ణంగానే మిగిలిపోతున్నాం. కానీ సంపూర్ణత అనేటువంటిది మాత్రం మనం ప్రవేశించలేకపోతున్నాం అందులోకి. ఆ సంపూర్ణమైనటువంటి ఆ 7 మారులు అనేటువంటి ఆ యొక్క సంఖ్యను ఆయన గుర్తించి 7 మార్లు స్నానము చేస్తేనే పసిపిల్లవాని దేహము వలె అతని దేహమాయెను. పసిపిల్లవాని దేహము వలె అతని దేహమాయెను. ఎన్ని సంవత్సరాలు వస్త్రాలతో తన వ్యాధిని కప్పుకున్నాడో, అనేక యుద్ధాలలో తాను ఎంత ఇబ్బందిని అనుభవించి ఉంటాడో, ఆ వ్యాధి చేత ఎంత సిగ్గును అనుభవించి ఉంటాడో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల మధ్య ఆయన ఎంత సతమతమై ఉంటాడో. కానీ ఒకానొక దినాన ఒక ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట భార్య వింది, భార్య మాట రాజు విన్నాడు. ఎలాగునైతేనే ప్రయాణాన్ని సఫలం చేసుకొని ఎంతో ధనముతో, వస్త్రములతో, బంగారములతో అనేకమైన కానుకలు ఇవ్వాలని ఆర్భాటంతో ప్రయాణమై వచ్చాడు. కానీ ఆర్భాటాన్ని, బంగారాన్ని, ధనాన్ని ప్రవక్త చూడాల. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఆ చెప్పిన మాట ప్రకారము ఆయన జీవితంలో గొప్ప అద్భుతాన్ని మనం చూడగలిగాము. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, పొట్టేళ్లను అర్పించుట కంటే, క్రొవ్వినటువంటి బలులను అర్పించుట కంటే, కొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము కదా. మీ పొట్టేళ్ల కంటే, మీ క్రొవ్వినటువంటి క్రొవ్వు కంటే, మీ యొక్క అర్పణల కంటే, మీరు ఇచ్చేటువంటి సమస్తమైన ఆ యొక్క కానుకలన్నిటికంటే మాట వినుట శ్రేష్టం. చాలామంది డబ్బుతో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. ఈయన జ్ఞాపకం చేసుకొని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నప్పుడు నాకు గారడి సీమోను గుర్తొస్తూ ఉన్నాడు. పేతురు, యోహానులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో, ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు, సూచక కార్యాలు వారి జీవితాల్లో కనబడతా ఉన్నాయి. గారడి సీమోను అడుగుతాడు. అతనికి మొదటి నుండి గారడీలు ఇచ్చేయటం అలవాటు, ప్రజలను విభ్రాంతిపరచడం అలవాటు. కానీ ఇప్పుడు ఇలాగున కూడా ఈ దేవునిలో కూడా నేనెవరి మీదైనా చేతులు ఉంచితే ఇలాంటి గొప్ప అద్భుతాలు చేయటానికి డబ్బుతో వరాలను కొనాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది మంచి హృదయమా? కాదు కదా. ధనముతో దేవుణ్ణి సంపాదించుకోలేం, ధనముతో వరాలను సంపాదించుకోలేం, ధనముతో అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలిగిన శక్తులను మనం సంపాదించుకోలేం. కానీ అక్కడ గారడి సీమోనుకి
హెచ్చరిక చేయబడింది. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎంత ధనమున్నా వరాలను కొనుక్కునేటువంటి ఆ యొక్క దేవుడు మన దేవుడు కాదు. అమ్మే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఏది ఇచ్చినా ఉచితముగా ఇచ్చే దేవుడు. దానికి వెలకట్టమని మనల్ని కఠినంగా ఆయన అడిగి శిక్షించే దేవుడు కానే కాదు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రాణాన్నే ఉచితంగా మనకిస్తే వరాల కోసం డబ్బులు తీసుకుంటాడండి మన దగ్గర? ఆయన్ని అనుసరించిన ఆ ఎలీషా ప్రవక్త కూడా ఆ యొక్క రాజు నుండి ఏది ఆశించాల. ఈ మాట జ్ఞాపకం చేయటం కొరకు ఇక్కడికి వచ్చాను నేను. మీ బొట్టేళ్ళ కంటే, మీ ధనము కంటే, మీ యొక్క బలుల కంటే నా మాట వినండి. నా మాట వింటే మిమ్మలను నేను పేతురు యోహానులతో చెప్పాడు, నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా. రండి, నా మాట వినండి, నన్ను వెంబడించండి. మీ బ్రతుకులు మార్పు చెందుతాయి, ఉన్నతంగా మీరు దీవించబడతారు. నా మాట వినండి. అలాగనే మనం ఇంకొక సంఘటన జ్ఞాపకం చేసుకుంటే, కానా విందు మనకు తెలుసు. అక్కడ వివాహానికి వెళితే ద్రాక్షారసం అయిపోయింది. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, 6 రాతి బాణలు అక్కడ కనపడతా ఉన్నాయి. ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపి ఒక తట్టున పెట్టండి. నీళ్లు నింపితే ఏంటి ప్రయోజనం అన్నారా? అక్కడున్న ఆయన శిష్యులకి తెలుసు, నీళ్లు నింపమంటే నీళ్లే నింపాలి, ఖాళీ కుండలంటే ఖాళీ కుండలే ఉంచాలి. అది మాట వినటం. నీళ్ళేంటయ్యా ద్రాక్షారసం కొందాం, నీళ్ళేంటయ్యా ద్రాక్షారసాన్ని తయారు చేద్దాం అని యేసుక్రీస్తు వారికి సలహాలు ఇచ్చే బ్యాచ్ కాదు వాళ్ళు. ఇవాళైతే అది అసాధ్యమేనయ్యా, ఇంకేదన్నా చెప్పయ్యా, ఏదన్నా మార్చయ్యా అని మనమైతే అడుగుతాం ప్రార్థన రూపాన్ని పెట్టి. అలా అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన నీళ్లు అంటే నీళ్లే. దేవుడు అద్భుత రీతిగా నీటిని ద్రాక్షారసముగా మార్చినట్టు ఆ సంఘటన మనకు తెలుసు. మన జీవితాల్లో కూడా అంత ఆయన మాట వింటే నీళ్లను ద్రాక్షారసముగా ఎలాగున మార్చాడో మన జీవితంలో అనేకమైన అద్భుతాలు కూడా ఆయన చేయగలడు. ఆయన మాట వినాలి. స్వస్థతలు ఎక్కడుండి అంటే ఇక్కడ, అక్కడుండి అంటే అక్కడ, ఇంకో చోట ఉండి అంటే ఇంకో చోట. పరుగులు ఎత్తటం కాదు, అద్భుతాలు ఎక్కడంటే అక్కడికి ఉరుకులు ఎత్తటం కాదండి. దేవుని మాట వినుట శ్రేష్టము, ఆయన అనుసరించుట శ్రేష్టము, ఆయన మాటలు తెలుసుకొనుట శ్రేష్టము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొను నరుడు ధన్యుడు. నువ్వు ధన్యుడు కావాలి అంటే ఆయన రుచి ఏంటో నీకు తెలియాలి. ఇంతకు ముందున్న రుచి కన్నా ఈ నీళ్లతో ఆయన మాట చేత తయారు చేయబడిన ద్రాక్షారసం ఇంకా రుచిగా ఉందంట. ఇంకా ఎంతో ఎంతో రుచి. ఆయన మాటలో అద్భుతము, ఆయన మాటలు రుచి, ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనము. అయితే నీవైన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువునయ్యుందును. ఎవరన్నా ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారా? ఈ మాట ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మ వాళ్ళు శత్రువులు కదా, వాళ్ళతో ఎందుకు పోని, దేవుడు చూసుకుంటాడు. నిజమే, ఆ మాట మనుషులనే మాట అది నిజమే. ఎందుకంటే ఆయనే కలగజేసుకుంటే మన మీదకు వచ్చే మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటాడంట. నువ్వెవరు బిడ్డవైతే, దేవుని కుమారుడు కుమార్తెవైతే, ఆయన మాట వింటే, ఆయన అనుచరుడుగా ఉంటే, ఆయన చెప్పింది నువ్వు చేయటానికి ఇష్టపడినట్లయితే నీకు ఎవరైనా శత్రువులుంటే వారికి ఆయన శత్రువుగా ఉంటాడంట. నీ విరోధులకు నేను విరోధినయ్యుందును. నా మాట వింటే నీ శత్రువులతో నేను విజయాన్ని చేకూరుస్తాను. నీ శత్రువులతో నేను శత్రువుగా ఉంటాను. అంత గొప్ప దేవుడు మనకు దొరుకుట ఎంత ధన్యత, ఎంత దీవెనండి. ఇంతకీ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలని మనం చూస్తూ ఉన్నాం. దైవజనుల మాట వినాలని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రవక్త అయిన ఎలీషా మాట విన్నాడు. నయమాను మేలు పొందుకున్నాడు. ఆయన జీవితంలో తీరని లోటు, ఎన్నడూ కూడా స్వస్థత లేని ఆయన ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉండవచ్చు, ఎన్నో నదులలో స్నానాలు చేసి ఉండవచ్చు, ఎంతోమందిని సంప్రదించి ఉండవచ్చు, కానీ ఎక్కడ మేలు లేనే
లేదు ఆయన జీవితంలో. ఇంకా ఎవరి మాట వినాలో ఒక మాట చెప్పమంటారా? మనకు దేవుడు అంటే ఎవరో తెలియక ముందు మనం తల్లి గర్భంలో ఉన్నాం. 10 నెలలు మనలను మోసి కని పెంచిన మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి ఆధిక్యతను ఇవ్వలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రులకు సమకూర్చవలసినటువంటి ఆ ఏర్పాట్లను సమకూర్చలేకపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినేటువంటి పరిస్థితులు కనపట్ల. తల్లిదండ్రులను అడుగుతున్నారు, అమ్మా మీకేం తెలుసు అంటున్నారు. తల్లిదండ్రులకు తెలియదా అండి? మన భవిష్యత్తు తెలియదా? మన చదువు తెలియదా? మన ఆరోగ్యం తెలియదా? మన ఆహారం తెలియదా? మన యొక్క వివాహాలు తెలియదా? మన ఉద్యోగాలు తెలియదా? మన భవిష్యత్తు తెలియదా? మనల్ని కన్నా తల్లిదండ్రులకి అన్నీ మనకే తెలుసు అనుకుని నా వివాహం నేనే, నా ఉద్యోగం నేనే, నా యొక్క ఆరోగ్యం నేనే, నా తిండి నేనే. భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో. ఆలోచన చేయండి. ఎంతో గొప్ప దుస్థితిలో బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. తల్లిదండ్రుల మాట తప్పకుండా వినాలని బైబిల్ సెలవిస్తూ ఉందండి. ఇది ఆజ్ఞ, తల్లిదండ్రులను దాటిపోవడానికి లేదు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనములో, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్నులు. ఈ మాట చదవడానికి కూడా భయం వేస్తూ ఉంది. లోయ కాకులు పీకును. ఎంతమంది పిల్లలకి ఈ విషయం తెలుసండి? బైబిల్ చదువుతుంటే చాలామంది ఆ క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకోను వెళ్ళిపోలా. ఒక క్యాలెండర్లో అలా దేవుడి ఫోటో చూడ ఇలా అనుకోను వెళ్ళిపోను. ఎంత చీప్ అయిపోయిందండి భక్తి. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఒక్క వచనాన్ని చదవటానికి తీరిక లేదంటున్నాడు మనుష్యుడు. తినటానికి ఉంది, ఉద్యోగానికి ఉంది, ప్రయాణానికి ఉంది, చదువులకు ఉంది, అన్నిటికీ దేవుడిచ్చిన సమయాన్ని ఎంతో గమ్మత్తుగా వాడుకుంటున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి అదే గమ్మత్తులో టైం లేదంటున్నారు. ఇది నిజమా? కానే కాదు. నిర్లక్ష్య వైఖరి, లక్ష్య పెట్టకపోవటం, ఆ పని మీద మనస్సు ఉంచకపోవటం. నేను నా దేవుని యొక్క మాటలు చదవాలి, పరిశుద్ధ గ్రంథము నన్ను బ్రతికించేది, నా భవిష్యత్తును తీర్చిదిద్దేది, నాకు మేలు కలిగేది, నన్ను ఉన్నతముగా ఉన్నత శిఖరాలను ఎక్కించేది అనేటువంటి విషయము అర్థం కావట్లా. తల్లిదండ్రులు ఏమీ తెలియనటువంటి వాళ్ళుగా చూస్తూ ఉన్నారు. కష్టపడి వ్యవసాయాలు చేసి గేదెలను మేపి తట్టలు మోసి ఎంతోమంది బిడ్డలను ప్రయోజకులను చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో. కనీసం వారి ఆరోగ్యాలు ఏంటో, వారి పరిస్థితులు ఏంటో వారితో మాట్లాడటానికి మనసిప్పి సమయం ఇచ్చి ఒక్క పావు గంట తల్లిదండ్రులతో మాట్లాడటానికి లేదు. ఎంతసేపు ఇంట్లో ఉంటే ఫోను, బయటికి వెళ్తే బయట పనులు. ఒకరినొకరు మాట్లాడుకుని ముచ్చటించుకొని ఆప్యాయతగా పలకరించుకొని కలిసి తినే సమయం, కలిసి మాట్లాడుకునే సమయం పోతా ఉంది. రాను రాను కనుమరుగైపోతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. తండ్రిని అపహసించేవారు, తల్లిని మాట విననటువంటి వాళ్ళు కన్నులంట లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినివేయును. మరి ఇంకా మనం ఒక్క మాట ఆలోచించాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మన కొరకైతే భద్రపరిచి ఉంచారో దాన్ని చదివి అనుసరించుట. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో చక్కని మాట కనపడద్ది. ఎవరు దేవుని మాటలు వింటారు అంటే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు అనేకులు దేవుని సంబంధులు కారు కనుక దేవుని మాట విననేరరు. ఎవరైనా దేవుని మాట వినటం లేదు అంటే వాళ్ళు అపవాది సంబంధులు. అపవాది అంటే ఇష్టం, అపవాది మాటలంటే ఇష్టం, అపవాది యొక్క క్రియలంటే ఇష్టం. కానీ నీవు దేవుని సంబంధివైతే దేవుని మాట వింటావు. ఇంకా మనం ఒక రకంగా ఆలోచిస్తే ఎవరి మాట వినకూడదో కూడా చెప్పి నేను ముగిస్తా. అపవాది అనే ఒక శత్రువు మనకున్నాడు, వాడి మాట వినకూడదండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో
మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమే వానికి తెలియదు, తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కాబట్టి అపవాది మాట వినకూడదు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో నీ లేఖన భాగములో నుండి మేము నేర్చుకున్నాం. ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి కుటుంబాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువా, నీ మాట విని మేలు పొందటానికి సహాయం ఇచ్చి, కుటుంబాల్లో ఉన్న యవనస్తులైన బిడ్డలను, విద్యార్థులను, తల్లిదండ్రులను, కుటుంబంలో ఉన్న ప్రతి వారికి వారి అక్కరల కొలది మేలు చేయమని, వాక్యాన్ని విని రక్షణ పొందడానికి సహాయం చేయమని ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.